ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానించుకుందాం. మహాగండ యేసయ్య, జీవం కలిగిన దేవా, నా తండ్రి నీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరిచే కృప మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు. వాక్యం చెప్పుచుండగానైనా నిలబడిన నీడంతల ఆత్మచేత ఎత్తిపట్టి అభిషేకించి వాడుకోండి. నాకు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయండి అయ్యా. వాక్యము వెతుచుండగా మా హృదయాలు తెరవబడడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కార్యాలు జరిగినట్లుగా కూడా మీరు సహాయం చేయండి. వినగలించను, గ్రహించగలిగిన మనస్సును నాయన, అంత మాత్రమే కాదు కానీ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని కూడా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త తీద్దామండి, 5వ అధ్యాయము. ఈ దినం మనం యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బెతెస్దా కోనేరు గురించి, మరొక్కడ ఉన్న ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సందర్భాల గురించి దినాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి బెతెస్దా కోనేరు గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందామా అండి. 5, 14, 15 చదవమ్మా. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే బెతెస్దా కోనేరు దగ్గర ఒక సందర్భం జరిగింది. దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఎవరైతే అక్కడ స్వస్థత నొందారో ఆ వ్యక్తి అంట యేసుప్రభు వారికి దేవాలయంలో కనిపించాడంట. కనిపించినప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నువ్వు స్వస్థత నొందావు, నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక నువ్వు ఏం చేయొద్దని చెప్పాడు దేవుడు, పాపము చేయొద్దని దేవుడు చెప్పాడు. చూడండి 5వ అధ్యాయము 14, 15 వచనాల ద్వారా దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని ఎంతో ప్రేమించాడు, స్వస్థపరిచాడు. తర్వాత ఆ వ్యక్తి అంట దేవునికి కృతజ్ఞతగా లేకపోవడం పక్కన పెట్టి, ఉంటే ఉన్నాడు లేకపోతే లే తర్వాత సంగతి, కానీ ఆయన్ని దేవుడు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఇదిగో నువ్వు స్వస్థత నొందావు, ఇంకా నీకు కీడు ఎక్కువ కలగకుండానట్లు నువ్వు పాపం చేయొద్దు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎంతోమంది కార్యాలు పొందుకుంటా ఉన్నారు, దేవుడు స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. ఆ స్వస్థతల్లో ఏం చేయాలంటే మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకపోతే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ఎక్కువ కీడు కలిగిద్దంట. దేవుడు నీకు చేసిన చిన్న మేలులోనే, చిన్న స్వస్థతలోనే, చిన్న అద్భుతంలోనే, చిన్న కార్యంలోనే మనం నమ్మకంగా ఉంటేనంట దేవుడు ఇంకను మనల్ని అంచెలంచెలు ఆయన కృప చూపించడానికి, ఆయన ప్రేమించడానికి దేవుడు ఇంకా మన విషయాల్లో ముందుగా ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చేసిన మేలును మర్చిపోయి నువ్వు నేను కూడా పాపం చేస్తామో మనకంట ఎక్కువ కీడు కలిగిద్దంట. దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం చేశాడు మనం చూద్దాం. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 2, 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఆ వ్యక్తి ఏం కృప చూపించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2, 3, 2 నుంచి 5 వరకు చదవమ్మా. 5 వరకు చదవమ్మా. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటా ఉంటే, అది పండగ సమయాలంట. మరి యేసు ప్రభువారు యెరూషలేము మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బెతెస్దా అనబడిన ఆ కోనేరు ఆ మందిరం దగ్గర ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల ద్వారము దగ్గర అంటే మరి ఆ పండగ సమయాల్లో మళ్ళీ బలి అర్పించే ముందు ఆ గొర్రెలకు అక్కడ స్నానం చేపిస్తారంట ఆ కోనేట్లో. అయితే ఆ కోనేట్లో అంట ఒక
ఒక ప్రత్యేకత ఉంది. ఆ కోనేట్లు అంట దేవదూత ఆయా సమయాలలో వచ్చి, అంటే ఏ సమయం మనకు తెలియదు, అక్కడ టైం అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఆయా సమయాలంటే సమయం అనేది లేదు. ఒక తెల్లవారుజామున వచ్చిందో తెలియదు, మధ్యాహ్నం వచ్చిందో తెలియదు, 10ంటికి వచ్చిందో తెలియదు, ఈ టైంలో వచ్చింది, ఏ టైంలో వచ్చింది అక్కడైతే రాయబడలేదు. కానీ ఆయా సమయాల్లో ఆ బెతెస్దా అనబడిన కోనేట్లు అంట దేవదూత వచ్చి నీళ్లు కదిలించిద్దంట. ఎవరైతే ఆ దేవదూత మొట్టమొదటికి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగస్తులైతే, ఏ వ్యక్తికి అయితే అనారోగ్యంగా ఉందో, ఏ వ్యక్తికి అయితే చూపు లేదో, ఏ వ్యక్తికి అయితే కుంటిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే పక్షవాతంతో ఉన్నాడో, రకరకాల జబ్బులతో ఉన్నారో, ఆ నీళ్ళల్లో మొట్టమొదటిగా దిగిన వ్యక్తికి అంట స్వస్థత ఉండిద్దంట. ఏమండి, మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ కోనేరు దగ్గర అంట 5 మంటపాలు ఉన్నాయంట. 5 మంటపాలు అంటే సపోజ్ మన భాషలో చెప్పుకోవాలంటే 5 టెంట్లు వేసారనమాట. ఏమండి, ఈ కుంటి వారి కోసం, గుడ్డి వారి కోసం, ఈ ఊజ కాలు చేయగల వారి కోసం, పక్షవాతం కలిగిన వారి కోసం, ఏమండి ఆ రోగుల కోసం అంట ప్రత్యేకంగా 5 టెంట్లు వేసి ఉంచారు ఆ కోనేటి దగ్గర. వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పించారు. చూడండి, అక్కడ మనం చూస్తూ ఉంటే గుంపులుగా పడి ఉన్నారంట. అంటే ఎంతమందో లెక్కలేదు, ఇంకా గుంపులు అంట. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు అయిపోతాయి, ఇక్కడ ఫ్రీగా నీళ్ళలో మునగచ్చని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, మాకు ఏ దిక్కు లేదు, ఏ డబ్బు లేదు, ఏ ఆస్తి లేదు, మాకు ఈ నీళ్ళే దిక్కు, ఈ దేవుడే దిక్కు అని వచ్చిన వారు ఇంకొందరు టైంపాస్గా వచ్చారో, హాస్పిటల్లో చూపించుకుంటే డబ్బులు అయిపోతాయి అని వచ్చారో, ఎలా వచ్చారో మొత్తానికి తెలియదు. కానీ అనేక మంది రోగస్తులంట గుంపులుగా పడి ఉన్నారంట. వాళ్ళలో ఒకళ్ళకి అవకాశం. దేవదూత ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు, రోజుకి ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి అంట ఒక వ్యక్తి అంట ఆ బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర అంట పడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన నడిచేవాడు కాదు, గుడ్డివాడు కాదు, మూగవాడు కాదు, కానీ ఆయనకి పక్షవాత మూచకాలు చేలు ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటే, ఏమండి ఆ వ్యక్తి అంట పాపం ఆయన్ని నడిపించడానికి ఎవరూ లేరు, ఏమండి ఆయన దించడానికి ఎవరూ లేరు. ఒక నిరీక్షణ లేని బ్రతుకులో మనకు చూడండి, ఏదన్నా లోన్ వచ్చిందంటే ఎదురు చూస్తూ ఉంటాం, లేదంటే గర్భఫలం కోసం ఎదురు చూసి ప్రార్థన చేస్తూ ఉంటాం. యవనప్రాయంలో ఉన్నాం కదా, మనకు దేవుడు ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం ఇస్తాడని ఒక నిరీక్షణ అనేది మన జీవితంలో ఉంటుంది. ఈ సంవత్సరం వివాహం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా దేవుడు మన జీవితాల్లో వివాహం జరిగిస్తాడు, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా దేవుడు మనకు మంచి ఉద్యోగం ఇస్తాడని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి జీవితంలోనంట 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా అనబడిన కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. యేసు ప్రభువారు పుట్టక ముందు నుంచి ఆయన ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. మొత్తానికి ఆయన వాష్రూమ్లకి ఎలా వెళ్తున్నాడో మనకైతే తెలియదు కానండి, బహుశా ఆయనకు ఆ విషయాలు ఎవరైనా సహాయం చేసి ఉండొచ్చు. కానీ ఆయన 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ కోనేట్లో దిగడానికి ఎవరు హెల్ప్ చేయట్లేదని బైబిల్ గ్రంథంలో యేసయ్యతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదివినప్పుడు అక్కడ మనకు అర్థమైంది. చూడండి, బెతెస్దా అనబడిన కోనేరు చాలా కిందకు ఉంటుంది. ఇవి మెట్లు, ఇప్పుడు మనం చర్చిలోకి వచ్చాం కదా, అంత చిన్న మెట్లు అయితే కాదండి. యెరూషలేము వీడియోలో మనం చూస్తూ ఉంటే ఆ మెట్లు చాలా హైట్గా ఉంటాయి, కోనేరు చాలా కిందకు ఉంటుంది అనమాట. ఈ వ్యక్తి జరుక్కుంటా వెళ్ళాలంటే ఎంత మాత్రము వీలు పడదు. ఆయనకి సహాయం చేసిన వారు లేదు. ఆ వ్యక్తి ఏమి యవనస్తుడు కాదు, బాగా ఆయన పెద్ద వయసు, దాదాపుగా ఆయన 38 సంవత్సరాల నుంచి రోగస్తుడు. అంటే రోగానికి 38 సంవత్సరాలు. బహుశా ఆయన 15 సంవత్సరాల వయసు అప్పుడు తీసుకొచ్చి అక్కడ వేసిన ఆయనకు దాదాపు 53 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిపోవచ్చు బైబిల్ అంచనా ప్రకారం. కానీ మన అంచనా ప్రకారం ఆయన ఏమి యవనస్తుడు కాదు, నడి వయసులోకి వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. 38 సంవత్సరాలు ఆయనకి వ్యాధి వచ్చి 38 సంవత్సరాలు. ఏమండి, ఆయన్ని తీసుకొస్తూ ఆ పరుపు మీద పడేసుకున్నాడు. ఆయన అక్కడే తింటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. మొత్తానికి ఆ కాలకృత్యాలకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉన్నారేమో, కానీ ఆ కోనేట్లోకి దింపడానికి ఎవరు ఆయనకి సహాయం చేయట్లేదంట. ఏమండి, ఎంతోమంది గుంపులుగా ఉన్నారు, వస్తున్నారు, చాలామంది స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. రోజుకి ఒక్కళ్ళు స్వస్థపరచబడుతున్నారంటే దేవదూత ఎన్నిసార్లు వచ్చిందో కానీ మొత్తానికి 3 సార్లు వస్తే 3, 2 సార్లు వస్తే 2, ఒక్కసారి వస్తే ఒక్కళ్ళు మాత్రమే స్వస్థత పొందుకుంటా ఉన్నారు. కానీ ఈయన 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం స్వస్థత పొందుతానా, ఈ సంవత్సరం స్వస్థత పొందుతానా, లేకపోతే ఈ రోజైనా నాకు స్వస్థత వచ్చిద్దా, ఈ రోజైనా నాకు ఎవరైనా సహాయం చేస్తారని 38 సంవత్సరాలంట ఆయన ఎదురు చూశాడంట. ఒకానొక రోజున యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో స్వస్థత పొందుకొచ్చున్నామని దేవుడు వచ్చినాను ఒకసారి చదువుదాం.
అదే 5వ అధ్యాయం ఉంటుంది, చదవండి అమ్మా. చదువునన్న. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 38 సంవత్సరాల నుంచి అంట ఆయన ఎవరు ఆయనే చెప్తున్నాడు, అయ్యా నాకు ఈ కోనేట్లో దిగడానికి నాకెవరూ సహాయం చేయట్లేదు. 38 సంవత్సరాల నుంచి అంటే మీరు ఊహించుకోనండి. మనం హాస్పిటల్ ఒక వారం రోజులు ఉండాలంటే మనకి ఎలా ఉంటుందండి? ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా, మన బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉతుక్కుంటామా, తలస్నానం ఎప్పుడు చేస్తామని మనకి ప్రయాణం చేసి వచ్చినా సరే అంత చికాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంక చూడండి, 38 సంవత్సరాల నుంచి రోత బ్రతుకుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ పరుపు మీద తినడం, ఆ దేవాలయానికి వచ్చిన వారు ఎవరైనా మనలాగా అన్నదానం చేస్తే తింటున్నాడేమో, లేదంటే ఆయన బంధువులు పట్టించుకున్నారో లేదో మనకైతే తెలియదు. కానీ ఏమండి, ఎవరైనా రూపాయి 2 రేపులు వేస్తే దాచుకుంటా ఉన్నాడేమో, వాటితో తన అవసరాలు గడుపుకుంటా ఉన్నాడేమో. ఒక మాట లేదు, ఒక మంచి లేదు, తను ప్రేమించేవాళ్ళు లేదు, ఒక స్నానం లేదు, ఏమీ లేదు, శుభ్రం ఉండదు. ఏమండి, అలాంటి రోత బ్రతుకులో ఉన్న వ్యక్తి దగ్గరికంట యేసు ప్రభువారు వచ్చారంట. మనం చదివాం కదా, అక్కడ చాలామంది గుంపులుగా ఉన్నారంట. కానీ ఆ గుంపు దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. కానీ ఆయన దీనస్థితిని దేవుడు చూశాడు, ఆయన పరిస్థితిని దేవుడు చూశాడు, ఆ రోత బ్రతుకును దేవుడు చూశాడు. ఆయన చాలా మానసిక వేదంతో కూడా ఉండుండొచ్చు. అరే, నేను 38 సంవత్సరాలు, నా సంవత్సరాలు పెరిగిపోతా ఉన్నాయి, నేను యవ్వనంలో నుంచి నడి వయసులోకి వచ్చేసాను, ఇక నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఆయన బాధపడి ఉండొచ్చు. కానీ ఆయన దగ్గరకంట యేసు ప్రభువారు వచ్చారంట. ఈ రోజుల్లో చూడండి, చాలామంది ఎంతోమంది బిడ్డలంట, ఎంతోమంది గర్భఫలం లేకపోయినా బాధపడుతూ ఉంటారు, గృహము లేకపోయినా బాధపడుతూ ఉంటారు, సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఎవరు నాకు దించడానికి సహాయము చేసేవాళ్ళు ఎవరూ లేరయ్య అన్నట్లుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న నిలబడిన మన జీవితాల్లో మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు, మనకి మాట అందించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. ఈ లోకం మనల్ని తృణీకరించిన, ఈ మనుషులు మనల్ని తృణీకరించిన, ఇక్కడున్న మనుషులు మనల్ని విడిచిపెట్టిన, నిందించిన, మన వెనకమాల ఉండి మనకు గుంటలు త్రోవిన యేసు ప్రభువారంట ఈదని మన యొద్దకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, స్వస్థత పడగోరుచున్నావా అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నావా? నేను చేయబోతున్న మేలును స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన అంటా ఉన్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుతు, నీకు ఇష్టమైతే లేచి నీ పరుపెత్తుకొని నడవమని. చూడండి, మనం కొంతసేపు నేను చైర్లో కూర్చుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ 2వ ఆపరేషన్ అయిన తర్వాత నాకు కింద కూర్చుంటే వెంటనే కాలు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉన్నాయి. కింద కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలకి ఆ కాలు తీసుకొని రుద్దుకొని, అప్పుడు నేను ఈ బాధ అంతా ఈ జనాల ముందు ఎందుకని చైర్లోనే కూర్చోడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఎందుకంటే చూడండి, 38 సంవత్సరాల నుంచి ఆయన పరుపెత్తుకొని ఉన్నాడంటే వెంటనే ఆయన లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయనకి కాలు తిమ్ముర్లు లేవు, దేవుని మాటలు అంత శక్తి ఉందండి. ఆయన అనుకోలే, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడమో. 38 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు ముడుచుకొని కూర్చున్నా నేను, ఈ చేతులు ముడుచుకొని కూర్చున్నా నేను, ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటున్నాను, ఇప్పుడు నా నరాలు సహకరిస్తాయంటావా అని ఆయన ఎంత మాత్రము సంకోచించలేదు. కానీ ఎంత మాత్రమైన సందేహించలేదు. కానీ వెంటనే ఆయన పరుపెత్తుకొని లేచి నడిచినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయదలుచుకుంటే వెంటనే ఆయన కార్యాలు చేస్తాడు. కానీ మనుషులు అంటూ ఉంటారు, మనుషులు మభ్య పెడతా ఉంటారు. చూడండి, మనకేదన్నా అవసరమై ఒక ధనం కోసం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ఇవాళరా, రేపురా, సాయంత్రం కనపడు, ఇప్పుడు నా దగ్గరలో అని మనల్ని తిప్పించుకుంటూ ఉంటారు. కావాలని తిప్పించుకుంటారో తెలీదు, అసలు వీళ్ళకి చేయకూడదని అనుకుంటారో తెలీదు, మొత్తానికి ఏమనుకుంటారో మనకు తెలీదు. వాళ్ళు అలా తిప్పించుకుంటూ ఉంటారు. ఏ అధికారి కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఒక వ్యక్తి దగ్గరికి మనం చేయి చాచి వెళ్ళినప్పుడు తిప్పించుకుంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఆయనేమి ఏడిపించినట్లుగా లేదు. కానీ వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాడు. స్వస్థత పొందగోరుచున్నావు, అయితే నీకు ఇష్టమైతే వెంటనే లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయడంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని మనుషులు విడిచిపెట్టారు. కానీ చుట్టుపక్కల వారు విడిచిపెట్టారు. కానీ అనేక మంది చీదరించుకొని ఉండొచ్చారే, వీడు ఈ సంవత్సరం
స్వస్థత లేదురా, నిన్నగాక మొన్న గుడ్డివాడు వచ్చాడు, ఆ కోనేట్లో దిగాడు, స్వస్థత పొందుకున్నాడు, నిన్నగాక మొన్న వాళ్ళు వచ్చారు, స్వస్థత పొందుకున్నాడు, వీడి బ్రతుకు ఇంతే, వీడి బ్రతుకు ఇంతే, వీడి బ్రతుకు ఇంతే అని ఎంతమంది నవ్వుకున్నారో ఆ వ్యక్తిని చూసి. ఎంత మానసిక క్షోభ ఆయనకి. మరి భార్య ఉండకపోవచ్చు, బహుశా ఆయన మరి రోగం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఉండే ఉంటారు, మరి లేదంటే ఆయనకి తోబుట్టువులు ఉండే ఉంటారు, బంధుమిత్రులు ఉండే ఉంటారు, స్నేహితులు ఉండే ఉంటారు. కానీ అందరూ ఆయన ఏం చేశారండి, విడిచిపెట్టారు. విడిచిపెట్టింది కాకపోయి పాపం ఆయన కోనేటి దగ్గర ఉంటారే, ఈ రోజన్నా వెళ్ళి మన వాడిని మనం దించుదామని ఆసక్తి ఆయన మీద ఎవరికి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద ఎవరికి ఆసక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ మీద దేవుడి దినాన్ని ఆసక్తి నిలుపుతూ ఉన్నాడు. నీ యొద్దకు ఆయన ఈ దినాన్ని రాబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలోకి ఆయన రాబోతున్నాడు. మనుషులు విడిచిపెట్టిన, సాకులు విడిచిపెట్టిన, భార్య విడిచిపెట్టిన, భర్త విడిచిపెట్టిన, నీ స్నేహితులు విడిచిపెట్టిన, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన నా దేవుడు నిన్నెంత మాత్రము విడిచిపెట్టనని ఈ బెతెస్దా కోనేరు దగ్గర జరిగిన ఆ అంశాన్ని బట్టి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు మనుషులు జవాబు ఇవ్వకపోవచ్చు, నీ సమస్యకు మనుషులు పరిష్కారం చూపించకపోవచ్చు, నీ సమస్య కంట డబ్బు పరిష్కారం చూపించకపోవచ్చు, డాక్టర్స్ పరిష్కారం చూపించకపోవచ్చు, అధికారులు పరిష్కారం చూపించకపోవచ్చు, కానీ నా యేసయ్య అంటా ఉన్నాడు, నేడే నీకు స్వస్థత, నేడే నీకు విడుదల, నేడే నీకు పశ్చాత్తాపానికి ఆయన గొప్ప కార్యం జరిగించబోతున్న. నేడే నువ్వు ఆయన దగ్గరకు రావాలి. ఇదిగో నేడే రక్షణ దినము, రేపు కాదు, ఎల్లుండి కాదు, సాయంత్రం కాదు, మధ్యాహ్నం కాదు, ఈ క్షణమే రక్షణ క్షణము, ఈ దినమే రక్షణ దినము. మనం వాక్యం వింటా ఉన్నాం, దేవుడు మన దగ్గరకు వస్తూ ఉన్న, దేవుడిని పక్కన పెట్టంట సాతాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన దేవుని మాట విన్నాడు. నువ్వు స్వస్థతను అందుకోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన జవాబు ఏంచయ్యా, నాకు ఎవరూ లేరు, నన్ను దించడానికి నాకు ఎవరు సహాయం చేయట్లేదు అన్నప్పుడు దేవుడు ఆయనను ప్రేమించాడు కాబట్టి అక్కడ ఎంతోమంది గుంపులు పడి ఉన్నట్లుగా మనం చూస్తాను. దేవుడు ఆయన్ని క్షమించాడు కాబట్టి, దేవుడు ఆయన్ని కరుణించాడు కాబట్టి ఆయన దృష్టి ఆయన మీదకి వెళ్ళిందండి. ఇక్కడ గుడ్డివారు ఉన్నారు, వాళ్ళని ప్రేమించవచ్చు. అరే వీళ్ళకి కళ్ళు లేవు, అయ్యో పాపం ఎలా బతుకుతారు, ఎలా తడువులాడుకొని తిరుగుతారు, వీళ్ళకి ఎంతో ఇబ్బంది, వీళ్ళకి ఎంతో ఇబ్బంది అని దేవుడు గుడ్డివారి దగ్గరికి వెళ్ళా, అయ్యో ఈ కుంటివారు నడవలేకపోతే ఎలా, వీళ్ళకి అన్ని పనులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉండడం అంటే అది మామూలుమైన విషయం కాదు. నేను చదివినప్పుడు అనుకున్న, ఒక హాస్పిటల్లో ఉండాలంటేనే ఎక్కడన్నా బస్ స్టాండ్లో కొంతసేపు నిలబడాలంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఆయన పాపం ఎంత రోత బ్రతుకులో ఉన్నాడో, ఎంత అసహ్యకరమైన బ్రతుకులో ఉన్నాడో, ఎంత దుర్వాసన కలిగిన బ్రతుకులో ఉన్నాడో, మంచి ఆహారం తినే వీలు లేదు ఆయనకి, మంచి స్నానం మనగలాగా మంచి నచ్చిన సోపులతో స్నానం చేసే అవకాశం లేదు ఆయనకి. ఎంత మానసిక క్షోభ అనుభవించాడో సమస్తం ఎరిగిన దేవుడంట ఆయన దగ్గరికి వెళ్ళాడండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు కానీ, నీ తల్లిదండ్రులు కానీ నిన్ను వదిలేసేయచ్చు, కానీ నిన్ను ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయి నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నిన్ను అవసరాలకు వాడుకొని, నిన్ను అవసరాలకి అడ్డు పెట్టుకొని మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు. నువ్వు నాకేమైనా చేసావని నిన్ను అనొచ్చు, కానీ నా దేవుడు ఈ దినానంట నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయనకి జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? మన దగ్గర నుంచి జాబ్ అడుగుతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నువ్వు స్వస్థతను అందుకోరుచున్నావా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన రిప్లై ఏమిస్తాడా అని ఆయన దీనస్థితిని ఆయన వివరించాడండి. ఆయన దీనస్థితిని ఆయన వివరించినప్పుడు దేవునికి ఆయనకి జాలేసంట, లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. నీ దీనస్థితిని నువ్వు వివరించాలి. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, నీ కష్టం నేను చూశాను, మరి నీకు ఇష్టమైనా నేను స్వస్థపరుస్తానని అడిగాడు. అయ్యా నా పరిస్థితి అని ఆయన చెప్పాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీకే సమస్య ఉన్నా ఆయన నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి, నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి నీ కష్టం ఆయనతో నువ్వు చెప్పాలి. చాలామంది ప్రార్థన చేయరు. దేవునితో మనం చెప్పడం అంటే ప్రార్థన చేయడమే. దేవా నాకు ఈ కష్టం ఉంది, నా భర్త నుంచి నాకు వేదన, నా బిడ్డల నుంచి నాకు వేదన, నా తోబుడ్డుల నుంచి నాకు వేదన, నా ఇరుగు పొరుగు వారి నుంచి నాకు శోధనలయ్యా, నాకు శత్రువులు బయలుదేరారని నువ్వు ఆయనతో ఎప్పుడైతే జవాబు నువ్వు చెప్తావో, ఆయన అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అయ్యా నా కుటుంబ పరిస్థితి, నా యజమాని పరిస్థితి ఇది, నా మందిరం పరిస్థితి, నా సాకుల పరిస్థితి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు అడిగాడు, ఆయన జవాబు ఇచ్చాడు. వెంటనే ఆయన జీవితంలో స్వస్థత కార్యం మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ కూర్చున్న మనకంట ఆయన దృష్టి నీ మీద నా మీద ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు చిన్నదాని అనుకోవచ్చు, నువ్వు డబ్బు లేనిదానో నిన్ను చిన్న చూపు చూడవచ్చు, నువ్వు ఏమీ చదువుకోలేనిదానో అని మనం చిన్న చూపు చూడొచ్చు, నీకు ఆస్తిపాస్తులు అని మనల్ని చిన్న చూపు చూడొచ్చు. కానీ నా దేవుడు ఎప్పుడు మనల్ని చిన్న చూపు చూచేవాడు కాదండి, చిన్న చూపు చూచేవాడు కాదు. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రావాలి, నీ పెదాలతో నువ్వు ఆయన స్తుతించే అనుభవంలోకి నువ్వు రావాలి, నీ హృదయంలో ఉన్న వేద ఆయనతో చెప్పుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. ఏ అనుభవం లేకుండా ఆయన పిలిచినా సరే నువ్వు పలకకుండా బెల్లం కొట్టిన రాయిలాగుంటే దేవుడు ఏ కార్యం చేస్తాడు నీకు? ఆయన అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు కాబట్టి, అయ్యా నాకు ఎవరు లేరు ఈ కోనేట్లోకి దించడానికి ఆయన సమాధానం చెప్పాడు కాబట్టి ఆయన పరిస్థితిని చూసి అంటే దేవుడు స్వస్థపడడానికి ఆయన ఇష్టపడ్డాడండి. మరి నీ పరిస్థితి ఏముందో, నువ్వు ఏ పాపం నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావో, ఏ స్థితిలోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు, ఏ ఊబిలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావో దానిని గురించి ఆయన సన్నిధిలో అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు వస్తున్నావా? మనం చూస్తూ ఉంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే యూదుల మీదకి మరణ శాసనం వచ్చింది, యూదులందరూ సంహరించబడాలి. అయితే ఎస్తేరు చేతగాని దానిలో కూర్చోలా, మొర్దెకై చేతగాని వాళ్ళలాగా కూర్చోలేదు. కానీ ఆ మరణ శాసనం తప్పించబడాలని వారు ఏం చేశారండి? 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. ఎప్పుడైతే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ మరణ శాసనాన్ని ఎవరైతే ఆ శాసనాన్ని తీసుకొచ్చారో, ఎవరైతే యూదుల మీద కుట్ర చేశారో వారినే దేవుడు సంహరించాడు తప్ప ప్రార్థన చేసిన వారిని దేవుడు సంహరించడానికి అధికారం ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనుభవంలోకి వస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత కలిగి బ్రతుకుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూడండి, కరోనా టైంలో ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది బిడ్డలను కోల్పోయి, ఎంతమంది తండ్రులను కోల్పోయి, తల్లులను కోల్పోయి అనాథలైపోయిన వారి సాక్ష్యాలు కన్నీళ్లు పట్టిస్తున్న దినాల్లో ఏమంటే ఈ మన కుటుంబాలతో మనమున్నాం అంటే కేవలం అది ఎవరి కృప? దేవుని కృప అని నువ్వు చెప్తున్న దేవుని కృప అని మనం గుర్తెరుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనంట స్వస్థపరచబడ్డాడు, బాగానే ఉంది. ఆయనకి చిన్న కృతజ్ఞత చెప్పినట్లుగా కూడా అక్కడ లేదు కానివ్వండి. చూడండి, మనము చదివాం కదా, ఫస్ట్ మనం రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒక్కసారి మొదట చదివింది మళ్ళీ చదువుదామండి. చాలండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేవుడు ఆ రోత బ్రతుకులు ఉన్న వ్యక్తిని ప్రేమించాడు. ఆ చీదరించుకునే అందరూ చీదరించుకుంటున్న స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, స్వస్థపరిచాడు. మరి ఆయన క్రియలు మొత్తానికి అక్కడ ఎలా ఉన్నాయో మనకు రాయబడలేదు, కానీ దేవునికి కోపం వచ్చిందంట. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏమంటాను, ఇదిగో నువ్వు స్వస్థత నొందావు, ఇక నువ్వు ఆషామాషిగా కాదు, నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. నువ్వు పాపం చేస్తే నీకేమైందంట, ఎక్కువ కీడు కలిగిద్దని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ముందు ఆయన ఎప్పుడైతే పరుపెత్తుకొని నడిచాడో, నడిచినప్పుడు అంటే అక్కడున్న యూదులు అడుగుతూ ఉన్నారు, అక్కడున్న పరిసయ్యులు వాళ్ళు వీళ్ళు ఎవరైతే స్వస్థపరచబడ్డాడో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు ఈరోజు స్వస్థత పొందడానికి లేదు, ఈరోజు ఏ డాక్టర్స్ వచ్చి నీకు ఇంజక్షన్ చేయడానికి లేదు, ఇది ఎవరు చేయకూడదు, ఈరోజు సెలవు దినం, ఇది దేవుణ్ణి ఆరాధించే దినం అని నీకు ఎలా స్వస్థత వచ్చింది? నువ్వు ఏ డాక్టర్ వచ్చి నీకు వైద్యం చేశాడు, ఎలా నీకు స్వస్థత వచ్చిందంటే, అయ్యా ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరకు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు, నేను నడిచానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తిని యేసు ప్రభువారు దేవాలయంలో చూసంట దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు ఎక్కువ పాపం చేసి నీకు ఎక్కువ కీడొచ్చింది, చాలా జాగ్రత్తగా నువ్వు జీవించమని దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో ఆయన గుర్తించాడు. ఆయన యేసు అని ఆయన గుర్తించాడు. ముందు ఆయన గుర్తించలేకపోయాడు, ఆయన ఎవరో తెలియదు. తర్వాత ఆయన మందిరంలో ఆయన హెచ్చరించిన మాటను బట్టంట ఇతను స్వస్థపరిచిన వ్యక్తి యేసు అని ఆయన తెలుసుకొని యూదులకు వెళ్ళి చెప్పినప్పుడు, అక్కడున్న అధికారులకు చెప్పినప్పుడు అంటే యేసు ప్రభువారిని వాళ్ళు హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి,
ఆయన్ని ప్రేమించాడు. దేవుడు ఆయన యొద్దకు వెళ్ళాడు. ఎంతోమంది ఉన్నా ఆయన కృప ఆయన మీదకి వెళ్ళింది. ఆయన్ని స్వస్థపరిచాడు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? కృతజ్ఞత కలిగి జీవించకుండా ఈయన మీదే అక్కడున్న అధికారులకి కంప్లైంట్ చేశాడు. చూడు ఎంత ఘోరం అండి, ఎంత నమ్మక ద్రోహం, ఎంత కృతజ్ఞత లేని జీవితాన్ని ఆయన జీవించాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటా ఉన్నాడు, మరి నువ్వు పాపం చేయొద్దు. ఆయన మంచి చెప్తా ఉన్నాడు, నువ్వు పాపం చేయొద్దు. ఇంతకంటే ఎక్కువ అంటే 38 సంవత్సరాలు నువ్వు రోత బ్రతుకులో ఉన్నావయ్యా, నువ్వు ఇప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించు. నువ్వు ఇంకా పాపం చేసావంటే ఇంకా ఎక్కువ కీడు. చూడండి 38 సంవత్సరాలే భయంకరమైన జీవితం అంటే పాపము చేస్తేనంట ఇంకా ఎక్కువ కీడు వచ్చిందని దేవుడు అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయన గమనించాడంట, ఆ వ్యక్తి యేసు. ఆయన 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు. యేసుప్రభు వారి గురించి ఆయనకి అంతలోనే ఎలా తెలిసిందో నాకైతే తెలియదు కానివ్వండి. ఆయన యేసుప్రభు వారని అక్కడున్న అధికారులకు చెప్పినప్పుడంట వాళ్ళు యేసుప్రభు వారిని హింసించారంట. అంటే మాటలతో హింసించారు, అక్కడ కొట్టినట్లేదు కానీ మాటలతో ఆయన్ని హింసించారు. నువ్వు ఇది విశ్రాంతి దినాన్ని ఎలా చేస్తావని ఆయన్ని హింసించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు నీ జీవితం ఏదైనా కార్యము చేస్తే, దేవుడు నీ జీవితం ఏదైనా మేలు చేస్తే అది ఆయనకు హింసగా మిగలకూడదు. మాట్లాడద్దు, అది ఆయనకు హింసగా మిగలకూడదు. ఆయన పశ్చాత్తాపపడే విధంగా మనం మారకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుడిని బాధ పెట్టే స్థితిలో మనం రాకూడదండి. దేవుడు చక్కగా ఆయనకి స్వస్థత ఇస్తూ ఉంటే దేవుని మీదే కంప్లైంట్లు చెప్పాడు ఈ మహానుభావుడు. దేవుని మీదే తిరుగుబాటు చేశాడు, దేవునికే నమ్మక ద్రోహం చేశాడు ఈ వ్యక్తి. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీకు చేసిన మేలుని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడి మీద తిరుగుబాటు చేశాడు ఆ వ్యక్తి. దేవుడు చాలా బాధపడ్డాడండి. ఆయన చెప్పిన ఆ ఫిర్యాదుకి యేసుప్రభు నిన్ని మాటలతో హింసించారు. ఏమండి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు బాధపడే స్థితిలో మనం ఉండకూడదండి. మనం చూస్తూ ఉంటే నరుని నేను ఎందుకు చేశానని ఆయన పశ్చాత్తాప పడుతూ ఉన్నట్లుగా ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి. సౌలు విషయంలో మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేల్ రాజుగా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా బెన్యామీను గోత్రంలో అల్పమైన గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని, ఒక గాడిదల కోసం ఎతుకుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేల్ మీద రాజుగా నిలబడినప్పుడు ఆయన దేవుని మాటను ధిక్కరించినప్పుడు ఇతన్ని ఎందుకు నేను రాజుగా సెలెక్ట్ చేసుకున్నానని దేవుడు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నేను ఎందుకు ఈ బిడ్డ జీవితంలో సంతానం ఇచ్చానా, నేను ఎందుకు ఈ బిడ్డ జీవితంలో వివాహం జరిగించాను, నేను ఎందుకు ఈ బిడ్డ జీవితంలో మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, నేను ఎందుకు ఈ బిడ్డకి రక్షణ ఇచ్చానా, నేను ఎందుకు ఈ బిడ్డకి బాప్తిస్మం తీసుకునేటట్లు నేను చేసిన. దేవుడు బాధపడద్దు. మన జీవితాలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవుడిని బాధపరిచే వరకు ఉంచొద్దండి. ఆయన కన్నీటిలో కొట్టుకోపోయే స్థితి మనకి రావద్దు. మనుషులు బాధపడుతుంది. చూడండి, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు అంటారు, ఇంటి ఆడపిల్లలు ఏడిస్తే మాకు మంచిది కదమ్మా, నా మీద అడిగితే అది ఇస్తారు చాలామంది తల్లిదండ్రులు. ఏమండి, ఒక్క ఆడపిల్ల ఏడిస్తేనే మంచిది కదా నా సెంటిమెంట్ ఉంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏడిస్తే మనకు మంచిదండి? ఆయన ఏడిస్తే మనకు మంచిదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడపిల్ల ఏడిస్తేనే ఇంటికి కీడు, ఆడపిల్ల ఏడవకూడదు అని అంటారు. మరి దేవుడు ఏడిస్తే బాగుందా నీకు? నువ్వు తీసుకున్న బాప్తిస్మాన్ని బట్టి ఆయన నువ్వు ఏడిపించకూడదు. మారు మనసుకు తగిన క్రియలు ఫలించాలి. ఫలించకపోతే ఇదిగో చెట్ల వేరన గొడ్డలి ఉంచబడింది. నువ్వు అనుకోవచ్చు నేను బాప్తిస్మం తీసుకున్నాను, నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వు అనుకోవచ్చు నేను బాగా వాక్యం చదువుతూ ఉన్నాను, నువ్వు అనుకోవచ్చు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని. నువ్వు మారు మనసుకు తగిన క్రియలు లేకపోతే ఇప్పుడే నరకబడి నువ్వంట అగ్నిలో వేయబడతావు. బైబిల్ గ్రంథం చెప్తా ఉందండి. ఆ స్వస్థతకు, దేవుడు చేసిన మేలుకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవించకపోతే ఎక్కువ కీడు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏ శిష్యుడు చెప్పట్లేదు ఆ వ్యక్తితో, యేసుప్రభు నేను స్వస్థపరిచారు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వారం మందిరానికి వెళ్ళాలి, అయ్యింది అది అయిపోయింది ఇన్ని సంవత్సరాలని ఆ శిష్యుడు చెప్పట్లా. దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఇంకా ఎక్కువ కీడు వచ్చింది, నువ్వు పాపము జోలికి వెళ్ళొద్దు, నువ్వు పాపము జోలికి వెళ్ళొద్దని అక్కడ దేవుడు హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. పాపము జోలికి రోజుల్లో మనిషి వేసే ప్రతి ఒక్క అడుగు దేవుని దగ్గర కంటే ఎక్కువగా పాపము దగ్గరికి ఎక్కువ అడిగేస్తూ ఉన్నాడండి.
సాతాను ఎక్కువ దేవుని సన్నిధి కంటే ఎక్కువగా పాపము ప్రార్థన కంటే ఎక్కువగా వాక్యం కంటే ఎక్కువగా పాపానికి సంబంధించిన విషయాల్లో మనుషులు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు పాపానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు పాపంతో సహవాసం చేస్తావో, నీకంటే ఎక్కువ కీడు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చిందని దేవుడి దిన ఆ వ్యక్తితో చెప్పిన దేవుడే ఈ దిన మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, దేవుడు వెళ్ళాడు, స్వస్థపరిచాడు. ఆయన కృతజ్ఞత కలిగి జీవించడానికి బదులు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మీదే కంప్లైంట్లు చేసినట్లుగా, ఆయన మీదే బురద చల్లినట్లుగా, ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఏ కార్యం చేసినా ఆయనకు నమ్మకంగా నువ్వు బ్రతకాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. కొంచెంలో నమ్మకం ఉంటే ఎక్కువ అనుగ్రహించబడిద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. బైబిల్ గ్రంథం చదువుతుంటే వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సినిమాలు చూస్తే వాళ్ళే నీతో మాట్లాడరు. సినిమాలు నువ్వు చూస్తూ ఉంటే, నీతో పాటు నీ పిల్లలు చూస్తూ ఉంటే, ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగిన, ఎక్కడ ఫంక్షన్లు జరిగిన, పిల్లలు సండే స్కూల్లో లేకుండా సినిమాల దగ్గర డ్యాన్సులు వేస్తూ ఉంటే మనం ఎలా పెంచుతున్నాం మనల్ని మనం పరిచయం చేసుకోవాలండి. లోకం పోకడ చొప్పున లోతు కుమార్తెలు నడిచి చెయ్యరాని తప్పు చేస్తారు వాళ్ళు. నీ బిడ్డల్ని లోకపోకడ చొప్పున పెంచుతున్నావా? నువ్వు ఎలా లోకపోకడ చొప్పున నువ్వు నడుస్తున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన లోకంలో పడిపోయాడు, స్వస్థత పొందిన 5 నిమిషాల్లోనే లోక సహవాసాల్లో బలిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన దేవాలయంలో ఉన్నాడు, ఈయన దేవాలయంలోనే ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? మందిరానికి వస్తున్నాం, మనం అబద్ధాలను విడిచిపెట్టామా? మోసాలను విడిచిపెట్టామా? అక్రమాటలు విడిచిపెట్టి కుటుంబాలకు చిచ్చులు పెట్టే విడిచిపెట్టామా? ఒకళ్ళ మీద బురద జల్లడం మనం విడిచిపెట్టామా? ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపము చేయొద్దు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకు సంతానాన్ని ఇచ్చాడండి. ఎంతమంది బిడ్డలు లేనివారు, ఎంతమంది సాకులకు బిడ్డలు లేరు, విశ్వాసులకు బిడ్డలు ఉండట్లా, డబ్బున్న వారికి ఉండట్లా, డబ్బు లేని వారికి ఉండట్లా. ఏమండి, కానీ దేవుడి రోజున మనం అమ్మా నాన్నని పిలిపించి, అది ఆయన కృప. ఆ కృపలో నువ్వు వేయించాలి, నమ్మకంగా ఉండాలి. ఆ బిడ్డల విషయం ఎలా నమ్మకంగా ఉండాలి? దేవుని కొరకు వాళ్ళని పెంచాలి. నువ్వు ఈ రోజుల్లో నీతో పాటు నీ చదువుకున్న ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకున్న వరకు వివాహాలు అవ్వట్లా, చదువులు ఉద్యోగాలు లోకంలో ప్రేమలని పరిగెడతా ఉంటే, ఒక ఇంటి దాన్ని ఒక ఇంటి వాడిని చేసి మనకు ఒక సంతానం ఇచ్చి మనకు ఒక బాధ్యతలు ఇచ్చి అంటే ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవానా తోటి వారికి వివాహాలు జరగట్లా, సంబంధాల కోసం తిరుగుతున్నారు, బట్టదలు వస్తుంది, తెల్ల జుట్లు వచ్చేస్తుంది, కానీ మమ్మల్ని ఒక ఇంటి వారిని చేసావయ్యా, నీకు స్తుతులని, నీకు ఇచ్చిన భర్తతో, నీకు ఇచ్చిన భార్యతో నువ్వు నమ్మకంగా జీవించాలంట. అదే ప్రియ సహోదరి సహోదరుడా. ఎంతమంది వివాహాలు కాని వారు ఉన్నారు, వివాహాల కోసం మల్లాడుతూ ఉన్నారు, సంబంధాలకు తిరుగుతూ ఉన్నారు, చెప్పులు అరిగిపోయేటట్లుగా. వివాహాలు జరగట్లా, సంబంధాలు కుదరట్లా, ఏదో కొంగ చెప్పుకుంటు. కానీ దేవుడు మన జీవితాలు వివాహానికి మరి ఆయన ఇచ్చాడంటే అది ఆయన కృపని నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎంతోమందికి ఉద్యోగాలు ఉండట్లా, ఎంతోమంది చదువుకునే అవకాశం లేదు, చదువు వచ్చినా చదువుకోవడానికి అవకాశం లేదు. కాతకూతో బైబిల్ చదివి చదువు దేవుడు మనకి ఇచ్చాడంటే అది ఆయన కృప. నీకు వచ్చిన చదువుని బట్టి, నీకు వచ్చిన టైపింగ్ని బట్టి దేవునికి ఉపయోగపడే పనులు చేయాలి, కానీ సాతానుగాడికి ఉపయోగపడే పనులు, దేవునికి అవమానం వచ్చే పనులు నువ్వు చెయ్యకూడదు. ఎంతోమంది చేతులు లేనివారు, ఎంతోమంది కాళ్ళు లేనివారు ఉన్నారు, కానీ ఈరోజు కాళ్ళు చేతులు గలవారుగా చేశారంటే అది ఆయన కృప. ఆ కాళ్ళు చేతులను బట్టి నువ్వు ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? నువ్వు ఆయన ఇచ్చిన మేలుని బట్టి, ఆయన చూపిన కార్యాన్ని బట్టి నమ్మకంగా లేకపోతే ఎక్కువ కీడని దేవుడు చెప్తాను. నీకున్న ఆరోగ్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి, నీకున్న ఆయుష్ని బట్టి స్తుతించాలి. మనతోటి వారు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, మన బిడ్డలతోటి వారు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మన బిడ్డలు మనము కళ్ళ ముందు ఇలా కుటుంబంతో ఉన్నామంటే అది ఆయన కృప. ఆ కృపను వ్యర్థం చేసుకుంటే ఎక్కువ కీడొచ్చిద్దంట. దేవుడు చేసిన మేలు, నువ్వు చిన్న మేలులోనే నువ్వు దేవుని సన్నిధి నుంచి తప్పుకుంటే మరీ ఎక్కువ కీడని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక ఇంటి దాన్ని చేశాడు, మనకు ఒక బాధ్యతలు ఇచ్చాడు, మనకు ఒక బంధాలు ఇచ్చాడు, మనకు బిడ్డల్ని ఇచ్చాడు, మనకు వివాహాలు జరిగిస్తూ ఉన్నాడు, మంచి పనులు ఇస్తూ ఉన్నాడు. ఆ కృపను నువ్వు వ్యర్థం చేసుకుంటే ఎక్కువ కీడొచ్చిద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. ఎట్టి రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎట్టి రీతిగా నువ్వు మార్పు చెందుతూ ఉన్నావు. ఎంతోమంది రక్షణ తీసుకోని వారు, ఎంతోమంది బాప్తిస్మానికి సిద్ధమైతే భర్తలను బట్టి ఆటంకం, తల్లిదండ్రులను బట్టి ఆటంకం, భార్యని బట్టి ఆటంకం, తోబుట్టులను బట్టి ఆటంకం. ఈ రోజు నువ్వు ఇక్కడ బాప్తిస్మం తీసుకుని నిలబడ్డా ఉంటుంది ఆయన కృప.
అది ఆయన ఇచ్చిన ధన్యత. ఆ ధన్యత నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? బాప్తిస్మంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు అడుగుతా ఉన్నాడు ఈరోజు. నువ్వు బాప్తిస్మం తీసుకుని సినిమాలు చూస్తూ ఉంటే, టీవీలు చూస్తూ ఉంటే, నాటకాలు చూస్తూ ఉంటే మరీ ఎక్కువ కీడు, పాపము జోలికి వెళ్ళదంటే అది పాపము. మరీ ఎక్కువ కీడొచ్చేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తితో మాట్లాడేవాడు ఈ దేవుడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు, ఇది నేను మన జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు. పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దు. బాప్తిస్మము తీసుకున్నా మనము బాప్తిస్మానికి తగిన క్రియలు ఉండాలి. అలాంటి క్రియలను ఫలిస్తున్నావా? అలాంటి ఫలాలు మనలో నేను దేవుడు అడుగుతూ ఉన్నాడండి. బాప్తిస్మం తీసుకున్న మనం కరెక్ట్గా మనం దేవునిలో జీవించాలి. నువ్వు దేవుని విషయంలో బాప్తిస్మం తీసుకొని ఏమండి, నువ్వు ఆ రోజు రక్షించబడిన రోజు, బాప్తిస్మం తీసుకున్న రోజు దేవుడు పరలోకంలో గొప్ప విందు చేశాడు. కానీ నువ్వు అదే బాప్తిస్మం తీసుకుని ఒక వ్యభిచారిగా మారితే, ఒక త్రాగబోతుగా మారితే, ఒక తిరుగుబోతుగా మారితే, ఒక వ్యసనక్రాంతుడిగా మారితే, దేవుని మీద ద్రోహము చేసి తిరుగుబాటు చేసే దానిగా వాడిగా మారితే ఆయన కన్నీరు పెట్టుకుంటాడంట, పశ్చాత్తాపడతాడంటండి. ఈ వ్యక్తినా నేను ప్రేమించింది, ఈ వ్యక్తిగా నేను వివాహం చేసింది, ఈ వ్యక్తిగా నేను ఉద్యోగం ఇచ్చింది, ఈ వ్యక్తిగా నేను సంతానం ఇచ్చింది, ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నేను ఆలకించింది. ఆయన బాధపడతాడు నీ విషయాల్లో, నా విషయాల్లో. దేవుడు బాధపడతాడు. ఎంత మాత్రమో మనకి మంచిది కాదండి. దేవుని ఉగ్రత దినమంది మనకు ఆస్తి పాస్తులు అడ్డు రావు. మన బిడ్డలు ఆపలేరు, మన భర్త ఆపలేడు, మన భార్య ఆపలేదు, మన తల్లిదండ్రులు ఆపలేరు, మన స్నేహితులు ఆపలేరు, సావుకులు ఆపలేరండి. ఆయన ఉగ్రత దినము రాకముందే, ఇదిగో ఎక్కువ కీడు మనకు కలగక ముందే పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం జోలికి నువ్వు వెళ్ళదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దేవాలయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈనాడు దేవుడు ఈ దేవాలయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుషులు బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు, క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు, దేవునికి ఇష్టమైన బిడ్డలకు ఏదో క్రొత్తలో ఉంటా ఉన్నారు. కానీ రాను 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 విశాలమైన అపవాది మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడండి. విశాలమైన అపవాది మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏలో బాగా వెళ్ళిపోతున్నారు. ఏంటో తెలుసా? నేను మా జీవితంలో జరిగింది నేను చెప్తా ఉన్నా వినండి. లేపి అండి అర్జెంటుగా నా ప్రొఫైల్లో ఉన్న ఫోటో నువ్వు డిలీట్ చేసామని చెప్పానండి. లోకమంతా భయంకరం. మాకు అనిపించింది సరదాగా ఉందనిపించింది, మాకు అనిపించింది చాలా అందంగా బాగుంది ఫోటో ప్రొఫైల్లో పెట్టుకున్నానండి. ఎంత భయంకరమైన పాపం దేవుని దృష్టికి. ఇప్పుడు సేవకులు వాడతారు ఏ ఫొటోస్, ఆయన తమ్మలైన్లకి వాడుకుంటాడు. కానీ మేము అందానికి నేను పెట్టుకొని అని బయట తీర్మానం చేసుకొని ఫొటోస్లో పెట్టుకుంటే దేవుడు కూడా అది వేషధారణ కింద వచ్చింది ఆయనకి. నేను మురిసిపోయాను, ఎంత బాగున్నాను నేను, అసలు నేనేనా అని నేను కూడా మురిసిపోయానండి. చక్క ప్రొఫైల్లో కూడా పెట్టుకునే దేవుని దృష్టిలో అది ఏమనిపించింది తెలుసా? పాపము. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆ నైట్ 1 గంటగా దేవుడు నాతో మాట్లాడాడు.
భయంకరమైన దర్శనం, మేము చచ్చిపోతున్నామంట. అలాంటి స్థితి వచ్చిందని దేవుడు నాతో మాట్లాడినప్పుడు వెంటనే డిలీట్ చేసేసానండి. నేనేదైతే ఆశపడ్డానో, నేనైతే ఆశకు నేను ఫొటోస్ ఆయన డిజైన్ చేసి ఇచ్చాడో మొత్తం ఇంకా నేను తీసేసుకున్నాను అంతే. అంటే మన ఆశ అది మన చిన్న ఆశగా, చిన్న కోరికగా అని మనం అనుకోవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో ఎలా మారిద్దండి? పాపంగా మారిపోయింది మేము చేసిన పని. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టనని హెచ్చరించాడండి. పోతే ఎన్ని దర్శనాలు చూపించి మేము వినమంటే నిజంగానే మరణం వచ్చిద్ది. అంటే దేవుని దృష్టికి మేము చేసింది ఆ లోకాశ అనేది భయంకరమైన పాపము. ఎందుకు హెచ్చరించాడో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నీకు లోకము తగదు. ఎక్కడ చూసినా లోకస్తులందరూ ఏ ఫొటోస్లో మార్పింగ్ చేసుకుంటా ఉన్నారు. నువ్వు పరిశుద్ధమైన స్త్రీవి, నీకు అలాంటి కోరికలు ఉండద్దు. నేను నిన్ను అభిషేకం చేస్తున్న దేవుడు నాతో మాట్లాడాడు. నా ఆశను మొత్తం విడిచిపెట్టా రాత్రి సమయమంతా. ఈరోజు నీ ఇక్కడ వాక్యం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వస్తు నువ్వు ఏ ఆశలు కలిగి నువ్వు లోకంతో సహవాసం కలుగున్నావు, ఏ డబ్బు కోసం నువ్వు పరిగెడతా ఉన్నావు గెహజీలాగా, ఆకానులాగా, అదేది నీకు నష్టం తెచ్చిపెట్టిద్ది, అదేది నీకు లాభాన్ని తెచ్చిపెట్టదు. ఏ బంధువులు నీకు వెంటరారు, ఏ స్నేహితులు నీకు వెంటరారు, కానీ నా దేవుడే నీ దగ్గరకు వచ్చేది, నా దేవుడే నిన్ను స్వస్థపరిచేది, నా దేవుడే నీ జీవితాల్లో కార్యాలు జరిగించేది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టి, ఆయన మందిరాన్ని విడిచిపెట్టంట లోకంలో కలిసిపోతున్న నీతో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ముచ్చట్లు నువ్వు తగ్గించాలా, ఫోన్లో స్టేటస్లు నువ్వు మార్చాలా, ఈ వాటి నువ్వు తగ్గించాలా. మంచికి వాడు పర్లేదు, కానీ వ్యసనాకాంతుడు దేనికి నువ్వు అయిపోవద్దు. పాపమునకు దాసుడు అయితే పాపము నీ మీద ప్రభుత్వం చేసిద్దంట. నువ్వు ఒక మనిషికి దాసిగా మారిపోతే ఆ వ్యక్తిని మీద యజమాని తత్వం చేసి నువ్వు దాసుడుగా మారిపోతావు. దేనికి నువ్వు లోబడద్దు, దేవుని మాత్రమే లోబడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనకి మాత్రమే నువ్వు లోబడాలి, ఆయన్ని మాత్రమే నువ్వు ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మాత్రమే నువ్వు గౌరవించాలి, ఆయన ఆజ్ఞలకు మాత్రమే నువ్వు భయపడాలా. పూజారులు ఇచ్చే ఆజ్ఞలు కాదు, పూజారులు చెప్పే సిద్ధాంతాలు కాదు, ఆ తాళ్ళు ఈ తాళ్ళు కాదు, ఆ లాకెట్లు ఈ లాకెట్లు కాదు. నా దేవుని నీ హృదయంలో ఉంచుకో. ఏ కీడు నీకు రాదు, ఏ ముళ్ళ కంపలు కాదు, ఏ చెప్పులు కాదు, ఏ చీపుర్లు కాదు, ఏ కాటుకులు కాదు, ఏ బొట్లు కాదు. నా దేవుడే నీకు కాపలా. నీ పాదములకు రాయి తగులుకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ రాకపోకల్లో తోడుగా ఉంటాడంట. నీ పిండి బిస్కు తోటిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. నీ చీపుర్లు చేపలు నీ చాటలు కాదు, చెప్పులు కాదు, దాళ్ళు కాదు, లాకెట్లు కాదు, అవి ఇవి సిద్ధాంతాలు ఎంత మాత్రము కాదు. నా దేవుడు నీతో ఉంటే ఏ తెగులు నీకు రాదు, ఏ కష్టము నీకు రాదు, ఏ వ్యాధి నీకు రాదు, ఏ సమస్య నీకు రాదు, ఏ చీకట్లు నీకు రావు. దేవుడిని నువ్వు ముందు పెట్టుకోవడం నేర్చుకోవాలా. ఒకవేళ దేవుడిని నువ్వు ముందు పెట్టుకొని అన్ని విషయాలను మంచిగానే ఉంటే, ఆ విషయాలను బట్టి ఆ మేలులను బట్టి నువ్వు నమ్మకంగా లేకపోతే మరీ ఎక్కువ కీడు నీకు వచ్చిద్దంట. దేవుడు చెప్తా ఉన్నాడు, మరీ ఎక్కువ కీడు నీకు నీ కుటుంబానికి రాకముందే విన్న వాక్యాన్ని బట్టి భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, కోనేటి దగ్గర ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవా, ఈనాడు మా జీవితాలు కూడా కార్యాలు చేస్తూ ఉంటే మేము నిన్ను విడిచిపెట్టి మరీ ఎక్కువ కీడు మేము చేస్తూ ఉన్నాం.